మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే అతిపెద్ద పౌర్ణమి, చైత్ర పౌర్ణమి. ఈరోజే హనుమత్ జయంతిని కూడా జరుపుకుంటారు గనుక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు. జన్మల దోషాలు, కష్టాలు, పాపాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. సంవత్సరమంతా డబ్బు. ఎందుకంటే చైత్ర పౌర్ణమి రోజున చేసే స్నానం చాలా గొప్పది. ఈ పవిత్రమైన రోజున ఉదయం సూర్యోదయ సమయంలో నదులు లేదా కాలువల వద్ద స్నానం చేయడం అత్యంత శ్రేష్టం. ఒకవేళ నదుల దగ్గరకు వెళ్ళే అవకాశం లేనివారు ఇంటి వద్దే సూర్యోదయ సమయంలో పవిత్రంగా స్నానమాచరించాలి. ఈరోజు సూర్యోదయ సమయంలో స్నానం చేయడం వలన జన్మల నుండి వస్తున్న దరిద్రాలు, గ్రహదోషాలు, దురదృష్టం అన్నీ తొలగిపోతాయి. స్త్రీలు మరియు పురుషులు ఇద్దరూ ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక చిన్న వస్తువును వేసుకుని స్నానం చేస్తే చాలు. మీ జీవితంలో ఉన్న కష్టాలు, మీరు తెలిసి తెలియక చేసిన పాపాలు, మీ వెంటే ఉన్న దోషాలన్నీ పటాపంచలైపోతాయి. దీనివల్ల మీకు అపారమైన మనోధైర్యం కలుగుతుంది. మీ సుడి తిరిగిపోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ధనలాభం కలుగుతుంది. మరియు దీర్ఘకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ధన సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ పవిత్ర స్నానం వల్ల మీ శరీరానికి కూడా ఒక నూతన ఉత్తేజం వస్తుంది. మీ శరీరంలోని రోగాలు, దరిద్రాలు, పీడలు అన్నీ పోయి మీరు ఆరోగ్యంగా మారుతారు. మరి ఇంతకీ ఈరోజు నీటిలో ఏం వేసుకుని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు ఏ ఆకును తింటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి, ఈరోజు ఏ కూరలను అస్సలు తినకూడదు, ఏ పొరపాట్లు అస్సలు చేయకూడదు, ఇలా ఎన్నో విషయాలను తెలుసుకుందాం. ఈ ఒక్క వీడియోలోనే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ దొరికేస్తుంది. గనుక ఈ వీడియోకు ఒక చిన్న లైక్ కొట్టి కింద ఉన్న కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈరోజు మీరు సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి ఇల్లంతా క్లీన్ చేసుకోండి. బయట వాకిలి అంతా కూడా నీట్గా శుభ్రంగా ఊడ్చుకొని చక్కగా కల్లాపి చల్లుకొని మంచిగా మీరు ముగ్గు పెట్టుకుని పసుపు కుంకుమలతో ఆ ముగ్గుని అలంకరించుకోండి. లక్ష్మీ కళ ఉట్టిపడే విధంగా మీ ఇంటి వాకిలిని అలంకరించుకోవాలి. ఆ తర్వాత స్నానం చేసుకుని శుచిగా ఉండే వస్త్రాలు ధరించండి. ముఖ్యంగా ఈరోజు ఎర్రటి రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే మంచిది గనుక ఆ రంగు దుస్తులు ధరించండి. తర్వాత ఇంట్లో ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవాలి. పూజ చేసే ముందు ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి. తర్వాత పూజ చేసుకోండి. కుదిరితే ఈరోజు ఉదయాన్నే హనుమ ఆలయానికి వెళితే చాలా మంచిది. విశేషంగా ఈ హనుమాన్ జయంతి నాడు ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి. ఇంటి గుమ్మానికి తమలపాకులు కడితే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. అలాగే ఈ హనుమాన్ జయంతి నాడు హనుమాన్ చాలీసాను జపిస్తే చాలా మంచిది. హనుమాన్ చాలీసాను చదవలేని వారు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ శక్తివంతమైన మంత్రాన్ని చదివితే ఈ సంవత్సరమంతా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ హనుమాన్ జయంతి రోజున మీ పూజ గదిలో స్వస్తిక్ గుర్తును గీయండి. మీ ఇంటికున్న అష్ట దరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. నరదృష్టి చాలా భయంకరమైనది. ఎదురింటి వారి చెడు దృష్టి మన ఇంటిపై పడితే మన కుటుంబానికి ఎన్నో కష్టాలు ఏర్పడతాయి. కాబట్టి ఈ హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను తీసుకుని ఆ నిమ్మకాయ పైన 4 లవంగాలను గుచ్చి మీ ఇంటికి దిష్టి తీసి రోడ్డు మీద పడేయండి. నరదిష్టి దోషాలన్నీ వెంటనే తొలగిపోయి మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. ఈ హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళాలి. ఆంజనేయ స్వామి ఆలయంలో నెయ్యి దీపం వెలిగిస్తే కుటుంబ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అలాగే ఆంజనేయ స్వామికి 5 ప్రదక్షిణాలు చేస్తే తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. విశేషంగా ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేయిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఇక మీ ఇల్లంతా కనకవర్షంతో నిండిపోతుంది. ఈ పౌర్ణమి అనేది దృష్టిదోష నివారణకు చాలా పవర్ఫుల్ డే. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాలలో ఉంది. నరుడి దృష్టికి నాపరాలు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు.
కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకు, సంపాదించే వ్యక్తులకు దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్ల దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారయామి, దృష్టి నివారయామి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్లతాడును ఆడవారైతే ఎడమకాలికి, మగవారైతే కుడికాలికి కట్టుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. ఇలా మంత్రించి కట్టుకున్న నల్లతాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు, శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. అలాగే ఈరోజు ఇంట్లో ఆంజనేయ స్వామి వారిని పూజించండి. ఎందుకంటే ఈరోజు హనుమాన్ జయంతి, ఆంజనేయ స్వామివారి పుట్టినరోజు గనుక ఆంజనేయ స్వామివారిని ఎర్రటి పూలతో పూజించండి. స్వామివారి పటం ముందు నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. 5 వడలను, 5 అరటిపళ్లను స్వామివారికి నివేదన చేయండి. కుదిరిన వారు ఈరోజు ఖచ్చితంగా ఆంజనేయ స్వామివారి టెంపుల్కి వెళ్ళండి. స్తోమత ఉంటే గుడిలో కూడా వడలమాలను సమర్పించండి. ఇలా చేస్తే ఆంజనేయ స్వామివారి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. అలాగే ఈరోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను, అలాగే 2 మిరియాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తరువాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈ హనుమాన్ జయంతి రోజు మీరు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను, అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాలని ఆహారంగా పెడితే ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంతేకాదు, ఈ పౌర్ణమి రోజు ఎవ్వరూ కూడా చింతపండు, వెల్లుల్లి తినకూడదు. ఏ రూపంలోనూ చింతపండును, వెల్లుల్లిని స్వీకరించకూడదు. కూరల్లో కూడా చింతపండు, వెల్లుల్లి వాడకూడదు. ఇక ఈ పౌర్ణమి రోజు కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు కోట్లు దూసుకు వస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనం తెచ్చుకోవలసిన మొదటి వస్తువు ఏమిటి అంటే రాళ్ల ఉప్పు. మీరు అనుకోవచ్చు, ఎప్పుడూ రాళ్ల ఉప్పు గురించే చెప్తూ ఉంటారు, రాళ్ల ఉప్పుకు అంత శక్తి ఉంటుందా అంటే అవును, 100కు 100% రాళ్ల ఉప్పుకు శక్తి అధికంగా ఉంటుంది. రాళ్ల ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది. సముద్రం అంటే లక్ష్మీదేవి పుట్టినిల్లు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు సముద్రం నుంచి లభిస్తుంది కాబట్టి ఆ ఉప్పుకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఉప్పును తెచ్చుకుంటే చాలా మంచిది. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూడగలుగుతాం. బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు. ఎందుకంటే ఉప్పుకు అంత పవర్ ఉంటుంది. ఉప్పుతో చేసే కొన్ని రకాల పరిహారాలకు కూడా అయితే శక్తి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పౌర్ణమి రోజు ఒక 10 రూపాయలు పెట్టు ఉప్పు ప్యాకెట్ను తెచ్చుకోండి. అంటే రాళ్ళ ఉప్పు, గల్లులుప్పు, దొడ్డుప్పు, రాక్ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారు కదా. మీరు ఎలా పిలిచినా పర్లేదు, ఈ రాళ్ళ ఉప్పును తెచ్చుకోండి. ఇంట్లో ఆల్రెడీ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున ఖచ్చితంగా ఉప్పును తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఆ ఉప్పుతో పరిహారం చేసుకోవచ్చు. లేదా ఇంట్లో వంటగదిలో ఉప్పు డబ్బాలో వేసుకొని వంటల్లో అయినా సరే వాడుకోవచ్చు. పరిహారం చేయాలి అనుకునేవారు మాత్రం ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా పరిహారం చేసుకోండి. మీ అప్పును మీరు తీర్చుకోవాలన్నా, అప్పుల నుంచి మీరు బయటపడాలన్నా, ధన సమస్యలను తొలగించుకోవాలన్నా ఈ పరిహారం చేయండి. ఇది అప్పు పరంగా, ఇంటి పరంగా, అలానే వ్యాపార సంస్థల పరంగా కూడా ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం ఉపయోగపడుతుంది. ఒక చిన్న మట్టి పాత్రను కానీ, ప్లాస్టిక్ బౌల్ కానీ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు తెచ్చుకున్న ఉప్పులో నుంచి ఒక గుప్పెడంత ఉప్పును ఎడమ చేతితో ఆ బౌల్లో పోసేయండి. తర్వాత ఆ గిన్నెలో 1 రూపాయి బిళ్ళను, పసుపు, కుంకుమలను, కొన్ని ఆవాలను వేయండి. తర్వాత ఆ బౌల్ను తీసుకుని వెళ్ళి మీ బీరువా కింద పెట్టి వదిలివేయండి. మళ్ళీ మరునాడు ఉదయం ఆ బౌల్ని తీసేసి దానిలో వస్తువులను ఒక కవర్లో వేసి ఆ కవర్ను పారే నీటిలో పడేయండి. కాబట్టి ఈ పరిహారాన్ని ఈ విధంగా ఆచరించుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం మనం హుండీలో వేసుకోవచ్చు, దానం చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. ఉప్పు తెచ్చుకొని ఇలా పరిహారం చేసుకోవచ్చు.
లేదు మాకు పరిహారాల మీద ఇంట్రెస్ట్ లేదు అనుకునేవారు ఆ ఉప్పును వంటల్లో వాడుకోవచ్చు. ఇలా ఉప్పును తెచ్చుకొని ఈ 2 విధాలుగా కూడా మీరు ఆచరించుకోవచ్చు. ఎలా చేసినా మంచి ఫలితం వస్తుంది. అమ్మవారి యొక్క అనుగ్రహం అయితే సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించండి. ఇక ఆ తర్వాత ఈరోజు తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లక్ష్మీ గవ్వలు. 5 గవ్వలు తెచ్చుకోండి. మీ ఇంట్లో పసుపు గవ్వలు ఆల్రెడీ ఉంటే వాటిని ఈ పౌర్ణమి రోజు తీసి పాలతో కానీ నీళ్లతో కానీ కడగండి. అలా కడిగేసిన తర్వాత ఈ గవ్వలను తీసుకుని వెళ్ళి లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజించండి. పూజ అంటే పెద్దగా ఆడంబరంగా చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మార్వాడీస్ కావచ్చు, కొంతమంది బాగా డబ్బు ఉండేవాళ్ళు కావచ్చు, సాధువులు మునులు ఈ పౌర్ణమికి అతీత శక్తిని కలిగి ఉంటారు. కాబట్టి లక్ష్మీదేవిని చాలా ఘనంగా పూజించుకుంటూ ఉంటారు. అలా పూజిస్తే ఆ తల్లి అక్కడే ఉండిపోతుందని ఒక నమ్మకం. అలా పూజించుకునేటప్పుడు అమ్మవారికి సంబంధించిన వస్తువులను పెడుతూ ఉంటారు. పెట్టేసి పూజించుకొని ఆ తర్వాత ఆ వస్తువులను తీసేసి చక్కగా ధనం దాచే చోట కానీ లేదంటే వారితో పాటు కానీ ఆ వస్తువులను పెట్టుకుంటూ ఉంటారు. గవ్వలను అమ్మవారి యొక్క అక్క చెల్లెళ్ళుగా భావిస్తూ ఉంటారు. లక్ష్మీదేవి సోదరులుగా గవ్వలు చెప్పబడుతున్నాయి. కాబట్టి గవ్వలు ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి. గుర్తుపెట్టుకోండి, గవ్వలు ఎక్కడ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉంటుంది. కాబట్టి ఈరోజు గవ్వలను కొని తెచ్చుకొని లేదా ఇంట్లో ఉన్న గవ్వలనే పూజించుకొని బీరువాలో కానీ పూజ గదిలో కానీ పెట్టుకుంటే మంచి ఫలితాలను చూసే అవకాశం ఉంటుంది. కావున ఈరోజు ఖచ్చితంగా 5 గవ్వలు కొని తెచ్చుకోండి. ఆల్రెడీ మీ ఇంట్లో ఉంటే అవసరం లేదు. ఇక 3వ వస్తువు ఏమిటి అంటే ధనియాలు. ధనియాలు కూడా లక్ష్మీకారకంగా భావిస్తారు. అంటే ఇవి బాగా చాలా మంగళకరమైనవిగా భావిస్తూ ఉంటారు. ధనియాలకు లక్ష్మీదేవికి దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి ధనియాలను పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. అలా అని మీరు ధనియాల పౌడర్ను తెచ్చుకోకండి. కేవలం ధనియాలను మాత్రమే ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకున్న తర్వాత వాటిని పూజ గదిలో పెట్టేసి 1 గంట అలా వదిలివేయండి. ఆ తర్వాత ఆ ధనియాలను మన వంటల్లో వాడుకోవచ్చు. ఈరోజు ధనియాలు ఇంటికి తెచ్చుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఇది ఖాయం. కాబట్టి ధనియాలను కూడా మీరు ఈ రోజున ఇంటికి తెచ్చుకోవచ్చు. ఇక ఆ తర్వాత పౌర్ణమి రోజు పసుపును కూడా ఇంటికి తెచ్చుకోవచ్చు. పసుపు చాలా మంగళకరమైనది, మంగళప్రదమైనది. పసుపు గురించి మనం ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదన్నమాట. పసుపు లక్ష్మీదేవి రూపం కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా పసుపును ఇంటికి తెచ్చుకోవాలి. పసుపును ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. పసుపు చిన్న ప్యాకెట్ను ఇంటికి తెచ్చుకున్నా లేదంటే 2 పసుపు కొమ్ములను కొని ఇంటికి తెచ్చుకున్నా మనకైతే అద్భుతాలు జరుగుతాయి. మంచి ఫలితాలను చూడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. మనకు ధనం వస్తుంది, మన ఇంటి సంపాదన పెరుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, ఆర్థికంగా మనకు బాగా కలిసి రావడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు పసుపును ఇంటికి తెచ్చుకోండి. కొత్త పసుపును తెచ్చేసుకుని పౌర్ణమి రోజు చక్కగా డబ్బాలో పోసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా కూడా మంచి ఫలితాలు ఉంటాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మీరు అనుకోవచ్చు, ఇన్ని చెప్తూ ఉన్నారు, మీరు 2 వస్తువులు తెచ్చుకోవాలని చెప్పారు కదా అని. గుర్తుపెట్టుకోండి, మీరు ఇక్కడ చెప్పినవన్నీ తెచ్చుకోకండి. మీకు ఏవైతే అవసరమో, ఏదైతే తెచ్చుకోవాలనిపిస్తుందో ఆ 2 వస్తువులను మాత్రమే మీరు తెచ్చుకోండి. అలా తెచ్చేసుకుని పరిహారం చేసుకోవచ్చు లేదా ఇంట్లోకి వాడుకోవచ్చు. అంటే ఉప్పు తెచ్చుకుంటే ముందు చెప్పుకున్న పరిహారాన్ని ఆచరించండి. పసుపు కొమ్మలు తెచ్చుకుంటే ఆ పసుపు కొమ్మల్ని అమ్మవారి దగ్గర పెట్టి పూజించుకొని బీరువాలో దాచుకోవచ్చు. లేదా ఈ ఉప్పును పసుపును ఇంట్లో వంటల్లో వాడుకోవచ్చు. ఇలా 2 విధాలుగా మనకు ఉపయోగపడుతుంది. 2 విధాలుగా కూడా మనకు పనిచేస్తుంది. అటు మనం నష్టపోము, అలానే కాకుండా ఇటు తెచ్చుకున్న దానికి కూడా మనం ఫలితం కలుగుతుంది. ఇలా 2 విధాలుగా కూడా మనకు ఉపయోగపడతాయి. కాబట్టి 2 విధాలుగా ఆచరించవచ్చు. పూజించుకోవాలి. ఆ తర్వాత మనం వాటిని ఉపయోగించుకోవాలి, పడేయకూడదు. అలా అని వాటిని వదిలివేయకూడదు. ఇప్పుడు ధనియాలు తెచ్చుకుంటాం, మనము పూజ గదిలో పెట్టుకున్నాం, పూజించుకుంటున్నాం. ఆ తర్వాత వాటిని మనం వాడుకుంటాం, అంతే అన్నమాట. ఇలా ఈ విధంగా మీరు ఆచరించి చేసుకుంటే సరిపోతుంది. మీకు నచ్చిన వస్తువులు, మీకు కావలసిన వస్తువులను మాత్రమే తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే ఆ తల్లి ఇష్టంగా మీ ఇంటికి వస్తుంది. ఇక ఆ తర్వాత ఈ పౌర్ణమి అతీత శక్తులతో కూడుకొని వస్తుంది. కాబట్టి గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే ఈరోజు చాలా మంచిది. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే మనకు ఐశ్వర్యం లభిస్తుంది. మనం గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. సర్వ దరిద్రాలను పోగొట్టుకుంటాము. అలానే కాకుండా సర్వ దరిద్రాల నుంచి మనం బయటపడే అవకాశం కూడా ఉంటుంది. ఇంటిపై ఉండే కొన్ని పీడల్ని మనం తొలగించుకున్న వాళ్ళం అవుతామని కూడా చెప్పుకోవచ్చు. గుమ్మడికాయను ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ గుమ్మడికాయకు చక్కగా కుంకుమ పసుపుతో బొట్లు పెట్టి ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు వేలాడతీయండి. గుమ్మడికాయ తెచ్చుకుంటే మీరు సాయంత్రం 3
గంటలు దాటిపోయిన తర్వాత గుమ్మడికాయను మీ ఇంటి గుమ్మానికి కట్టండి. అంటే ఇంటి గుమ్మానికి కాదు, ఇంటి గుమ్మం ముందు వేలాట తీయండి. ఇలా గుమ్మడికాయను చక్కగా ఇంటి ముందు వేలాట తీస్తే చాలా మంచిది. అంటే గుమ్మడికాయ పాతది ఉండి అది చాలా పాడైపోయింది, అదంతా కూడా ఎండిపోయింది అనుకుంటారు కదా. అలాంటి గుమ్మడికాయను ఈరోజు తీసి పడేసి కొత్తది తెచ్చి ఇలా కట్టుకుంటే కొత్త సంవత్సరంలో మనకు ఐశ్వర్యమే ఐశ్వర్యం అన్నమాట. ఈ గుమ్మడికాయ మనకు దిష్టిపరంగా ఉపయోగపడుతుంది. చక్కటి మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. మన జీవితాన్ని మారుస్తుంది. మనకు అష్టైశ్వర్యాలను సిద్ధించేలాగా చేస్తుంది. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చేయడానికి ఉపయోగపడుతుంది. అందుకే గుమ్మడికాయను ఈరోజు తెచ్చి ఇంటి గుమ్మం ముందు వేలాడ తీసుకోండి. మంచి ఫలితాన్ని పొందండి. కొంతమంది దిష్టి బొమ్మల్ని తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అలా పెట్టకండి. దిష్టి బొమ్మ ఎప్పుడూ కూడా మన ఇంటికి పెట్టకూడదు. మనం ఏదో మన ఇంటికి దిష్టి తాకకూడదని దిష్టి బొమ్మల్ని పెడతాము. కానీ ఆ దిష్టి బొమ్మ ఒక భూత బొమ్మగా పరిగణింపబడుతుంది. దీని గురించి చాలామందికి తెలియదు. మన ఇంటికి దిష్టి తాకకూడదని భూతాల బొమ్మలు, కొన్ని భూత బొమ్మలు తెచ్చి పెడుతూ ఉంటాం. భూతం బొమ్మ మన ఇంటికి పెట్టుకుంటే మన ఇంటికి దిష్టి తాకదు, మన ఇంటిపై ఎలాంటి చెడు పడదని మనం భావిస్తూ ఉంటాం. కానీ ఆ బొమ్మల వలనే మన ఇంటికి కూడా చెడు జరుగుతుంది. అందుకే ఇంటి ముందు భూతాల బొమ్మలు పెట్టొద్దు. పెడితే కళ్ళ దిష్టి గణపతిని పెట్టండి లేదా గుమ్మడికాయని కట్టండి, అంతే. పౌర్ణమి కాబట్టి ఈరోజు రకరకాల పరిహారాలు, రకరకాల పనులు చేస్తూ ఉంటారు. కావున ఈ రోజున గుమ్మడికాయని తెచ్చి చక్కగా మనం ముందుగా పసుపు రాసి దానికి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత గుమ్మడికాయ మీద 2 కర్పూర బిళ్ళలు వెలిగించి ఇంటికి దిష్టి తీయచ్చు. ఒకవేళ ఇంటి ముందు మేము కట్టలేమండి, కట్టుకునే అంత వీలు మాకు ఉండదు, కట్టుకోవాలంటే మాకు కుదరదు అనుకునేవారు అలా దిష్టి తీసేసి గుమ్మడికాయను పగలగొట్టుకోవచ్చు. లేకపోతే ఆ గుమ్మడికాయను ఇంటి ముందు వేలాడ తీసుకోవచ్చు. ఎలా చేసుకున్నా ఫలితం ఉంటుంది. ఎలా చేసుకున్నా కానీ ఫలితాలు అయితే వస్తాయి. కాబట్టి ఇలా ఈ విధంగా చక్కగా పరిహారాలు చేయండి, ఫలితాలను పొందండి. సగం దరిద్రాలు మనకు తొలగిపోవాలి, బాగా కలిసి రావాలి, మాకు పట్టిందల్లా బంగారం కావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకునేవారు మర్చిపోకుండా ఈ వస్తువులను అయితే ఇంటికి తెచ్చుకోవాలి. అలాగే ఈ రోజున ముఖ్యంగా ఈ పౌర్ణమి తిథి రోజున అత్తరు చీస, అంటే చిన్నది అత్తరు చీస మనకు దొరుకుతూ ఉంటుంది, అది తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటే ఇంకా చాలా మంచిది. అత్తరు చీస అంటే మనకు నార్మల్గా 25 నుండి 30 రూపాయల లోపే ఉంటుంది. మనకు పూజా స్టోర్స్లో కానీ బ్యాంగిల్స్ స్టోర్స్లో కానీ ఇలా షాపులో దొరుకుతూ ఉంటుంది. ఫ్యాన్సీ షాపుల్లో కానీ దొరుకుతూ ఉంటుంది. అలా ఆ అత్తరు చీసాను మన ఇంటికి తెచ్చుకోవటం వల్ల అయితే మనకు అద్భుతాలు జరుగుతాయి. ఎందుకంటే అత్తరు అంటే అమ్మవారికి ఇష్టం. ఇందులో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి. అవన్నీ కూడా మీరు తెచ్చుకోకండి, గుర్తుపెట్టుకోండి. జాస్మిన్ స్మెల్ కానీ లేదంటే గులాబీ పూలకు సంబంధించింది కానీ మాత్రమే తెచ్చుకోవాలి. ఈ 2 పరిహారానికి ఉపయోగపడతాయి, దైవానికి పూజకు ఉపయోగపడతాయి. అవే పరిపూర్ణ పరిహారానికి సిద్ధింపబడతాయి. అందుకే ఈ రెండిటిల్లో ఏదో ఒకటి తెచ్చుకొని చక్కగా ఈ రోజున గుమ్మాల దగ్గర, ఇంట్లో అలానే కాకుండా పూజ గదిలో ఆ అత్తరును కొంచెం చిలకరించుకుంటే లక్ష్మీదేవి పరుగున ఇంటికి వచ్చి కూర్చొని మీ సంపాదన పెంచేసి చక్కగా ఐశ్వర్యాన్ని ఇచ్చేసి మీ జీవితాన్ని మార్చేస్తుంది. కనుక అందరూ కూడా ఈ పౌర్ణమి రోజు ఈ వస్తువుల్లో నుండి ఏవో ఒక 2 వస్తువులు ఖచ్చితంగా తెచ్చుకోండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. పర్వదినాలలో కొన్ని కూరలను తినకూడదని శాస్త్రాల్లో చెప్పారు. ఎందుకంటే కొన్ని తిథుల్లో కొన్ని కూరలు తింటే గ్రహాలు మనకు వ్యతిరేకంగా మారి లేనిపోని కష్టాలు వస్తాయి. కాబట్టి అలాంటి కూరలను దూరం పెట్టాలి, తినకూడదు. మరి ఈ రోజున ఏ కూరలు వండకూడదు అనే విషయానికి వస్తే ముందుగా నాన్ వెజ్ని ఈరోజు అస్సలు వండకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, పీతలు, గుడ్లు ఇలాంటివేమీ వండకూడదు. కోడిగుడ్డుని చాలామంది శాకాహారంగా భావిస్తూ ఉండి తెలియక తినేస్తూ ఉంటారు. ఇంట్లో పిల్లలకు, పెద్దవారికి, అనారోగ్యంగా ఉన్నవారికి ఉడకబెట్టిన కోడిగుడ్లు ఇస్తూ ఉంటారు. ఆడవారు కూడా గుడ్లు ఉడకబెట్టేసి తింటూ ఉంటారు. కానీ కోడిగుడ్డు కూడా మాంసాహారం కాబట్టి పొరపాటును కూడా ఈ చైత్ర పౌర్ణమి రోజు గుడ్డుని తినకూడదు, వండకూడదు. నాన్ వెజ్ని ఏ రూపంలోనూ తినకూడదు. అంటే చికెన్ పకోడీ రూపంలో కావచ్చు, చికెన్ లాలీపాప్ రూపంలో అవ్వచ్చు, లెగ్ పీసుల రూపంలో అవ్వచ్చు, బిర్యానీల రూపంలో అవ్వచ్చు, నూడిల్స్, మంచూరియా, బర్గర్, పిజ్జా, మోమోస్, ఫ్రైడ్ రైస్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్, చికెన్ కర్రీ రూపంలో అవ్వచ్చు. ఇలా ఏ రూపంలోనూ కూడా పొరపాటును కూడా
చికెన్, ఫిష్ లేదా మటన్ అవ్వచ్చు, లేదా రొయ్యలవ్వచ్చు, పీతలవ్వచ్చు, వీటిని పొరపాటును కూడా వండకూడదు, తినకూడదు. మనం పండుగ పూట ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే కొన్ని గ్రహాలకు కొన్ని కూరలు అంకితం చేయబడుతూ ఉంటాయి. పండగ పూట అలాంటివి వండినా తిన్నా కూడా అష్టదరిద్రాలనేవి మన వెంటపడి చేతిలో చిల్లి గవ్వ లేకుండా అప్పులు చేసి చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కనుక ముందు ఈరోజు నాన్ వెజ్ వండకండి. నాన్ వెజ్తో పాటు వెజ్లో కూడా కొన్ని కూరలని ఈరోజు తినకూడదు. ఈరోజు పొట్లకాయను పొరపాటును కూడా వండద్దు, తినద్దు. లేనిపోని దోషాలు వస్తాయి. అలాగే ఈరోజు పొరపాటున కూడా వంకాయ కూరను వండకూడదు, తినకూడదు. అసలు ఈరోజు వంకాయను బయట నుండి కొని ఇంటికి కూడా తీసుకురాకూడదు అని శాస్త్రాలలో ఉంది. కాబట్టి ఈరోజు ఆడవారు వంకాయ కూరను వండకండి. మామూలు వంకాయను, గుత్తి వంకాయను, తెల్ల వంకాయను, ఏ వంకాయను ఈరోజు తినకూడదు. కూరల రూపంలో కావచ్చు, పచ్చడి రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పప్పుచారులో వేసుకుని కావచ్చు, ఏ రూపంలోనూ ఈరోజు వంకాయను తినకూడదు. కాదని తింటే అప్పుల పాలైపోతారు. వచ్చే సంవత్సరం చైత్ర పౌర్ణమి వరకు కష్టాలు వచ్చే అవకాశం ఉంది. గనుక అస్సలు ఈరోజు వంకాయను తినకండి. అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పాలకూరను వండకూడదు. ప్రత్యేకించి కొన్ని శాస్త్రాలలో ఇలా ఈ పౌర్ణమి రోజు పాలకూర తినకూడదు అని చెప్పి రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు పాలకూర తినడం వల్ల మనం జీవితమంతా కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితులలో కూడా పాలకూర అనేది ఇంటికి తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. పాలకూర పులుసు, ఫ్రై, పాలకూర పప్పు, పాలక్ పన్నీర్, పాలకూర జ్యూస్ ఇలా ఏ రూపంలోనూ కూడా పాలకూర తినవద్దు. ఈ పౌర్ణమి రోజు పాలకూర తింటే కష్టాలు పట్టి పీడిస్తాయి. కనుక జాగ్రత్తగా ఉండండి. ఇక తర్వాత వచ్చేసి పెసరపప్పు. ఈరోజు పెసరపప్పు కొని ఇంటికి తెచ్చుకున్నా లేదా వండుకుని తిన్నా లేనిపోని కష్టాలు వస్తాయి. మన యొక్క శాస్త్రాలలో కూడా ఈరోజు పెసరపప్పును ఇంటికి కొని తెచ్చుకోకూడదు, వండుకోకూడదు, తినకూడదు. కాదని తెచ్చుకుని తింటే వాళ్ళకి సర్వ బాధలు అనేవి కలుగుతాయి, అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి, లేనిపోని గొడవలు భార్యాభర్తల మధ్య జరుగుతాయి, కుటుంబ చింతలు అనేవి పెరిగిపోతాయి. ఇలా రకరకాలుగా అనేక రకాలైన సమస్యలు, బాధలు అనేవి కొని తెచ్చుకున్నట్లు అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈరోజు పెసరపప్పు జోలికి మీరు వెళ్ళకండి. మామూలుగా కందిపప్పు, ఎర్రపప్పు, మినప్పప్పు ఇలాంటి పప్పులు ఈరోజు తినచ్చు, వాటికి అడ్డేమీ లేదు. కానీ పెసరపప్పు ఒక్కదాన్ని మాత్రం ఈరోజు అవాయిడ్ చేయండి. ఇక తర్వాత కూరగాయ వచ్చేసి బీరకాయ. ముఖ్యంగా బీరకాయ అనేది కొన్ని గ్రహాలకి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈరోజు బీరకాయను ఇంటికి కొని తెచ్చుకోవడం కానీ, లేదంటే బీరకాయ కూర వండుకోవడం కానీ, పచ్చడి చేసుకోవడం కానీ, బీరకాయ ఫ్రై వండుకోవడం కానీ, బీరకాయను పప్పులో వేసుకుని వండడం కానీ ఎట్టి పరిస్థితులలో కూడా చేయకూడదు. లేనిపోని కష్టాలు వస్తాయి. అంతేకాదు ఈరోజు బీరకాయ కూర తింటే సంవత్సరమంతా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంటే మామూలుగా అయితే బీరకాయ ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం బీరకాయ అనారోగ్యాన్ని తెస్తుంది. గనుక గుర్తుపెట్టుకుని ఈరోజు బీరకాయ తినకుండా జాగ్రత్త పడండి. వీటితో పాటుగా మీరు ముల్లంగిని కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు తినకూడదు. ముల్లంగిని సాధారణంగా సాంబారులో, పప్పుచారులో వేస్తూ ఉంటారు. ముల్లంగి ఫ్రై కూర కూడా వండుతూ ఉంటారు, చాలా బాగుంటుంది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ముల్లంగికి దూరంగా ఉండండి, లేదంటే సమస్యలు వస్తాయి. అలాగే గుమ్మడికాయను పొరపాటును కూడా ఈరోజు తినవద్దు. చాలామంది గుమ్మడికాయ జ్యూస్ని తాగడం అలవాటు చేసుకున్నారు. ఈ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. ఈ జ్యూస్ చాలా మంచిది. కానీ ఈ ఒక్కరోజు మాత్రం ఆ జ్యూస్ తాగవద్దు. బూడిద గుమ్మడికాయను ఏ రూపంలోనూ తినవద్దు. బూడిద గుమ్మడికాయను సాధారణంగా దిష్టి తీయడానికి వాడతారు. మీరు కావాలంటే ఈరోజు బూడిద గుమ్మడికాయ ఒకటి తెచ్చుకొని దానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టు ఇంటి గుమ్మానికి కట్టుకోవచ్చు. కానీ తినకూడదు. బూడిద గుమ్మడికాయ ఒక్కటే కాదు, తీపి గుమ్మడికాయ కూడా ఈరోజు తినకూడదు. అది కూర రూపంలో కానివ్వండి, వడియాల రూపంలో కానివ్వండి, దప్పలం రూపంలో కానివ్వండి, స్వీట్ రూపంలో కానివ్వండి, గుమ్మడికాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజు ఇంట్లో వండకూడదు.
ఇక ఆ తర్వాత ఈరోజు క్యాబేజ్ కూడా తినకూడదు. క్యాబేజ్ కూడా ఈ పౌర్ణమి రోజు ఇంటికి తెచ్చుకోకూడదు, వండకూడదు, తినకూడదు. క్యాబేజ్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ ఈ ఒక్క రోజు మాత్రం క్యాబేజ్ తినకూడదు అని శాస్త్రాలలో ఉంది. క్యాబేజ్ కూర, ఫ్రై, 65 ఇలాంటివేమీ ఈరోజు తినద్దు. లేనిపోని సమస్యలను కోరి తెచ్చుకోవద్దు. అలాగే ఈరోజు పుట్టగొడుగులని కూడా అస్సలు టచ్ చేయొద్దు. ఈరోజు పుట్టగొడుగులు తింటే ఖచ్చితంగా అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ రోజున ఈ కూరలు వండకూడదు. కాదని ఈ కూరలు వండినా తిన్నా కష్టాల పాలవుతారు. ఈ పౌర్ణమి రోజు తెలియక ఈ కూరలని తింటే అష్ట కష్టాలు ఎదురవుతాయి. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది, దరిద్రం పడుతుంది, చేతిలో ధనం నిలవదు, అప్పుల పాలైపోతారు. ఒకరి దగ్గర చెయ్యి చాచి అడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది, మహాపాపం తగులుతుంది, చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు, 7 జన్మల దరిద్రం పడుతుంది. కాబట్టి అందరూ ఈ చైత్ర పౌర్ణమి రోజు ఈ కూరలను తినకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక అసలు విషయంలోకి వస్తే, ఈ చైత్ర పౌర్ణమి రోజున ఉదయం మరియు సాయంత్రం మీరు స్నానం చేసే నీటిలో గంగాజలం, పాకులు, కల్లుప్పు ఈ 3 వస్తువులలో ఏదో ఒకటి కలిపి స్నానం చేయవచ్చు. ఈ మూడింటిలో మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది ఉపయోగించి స్నానం చేయవచ్చు. ముందుగా గంగాజలం గురించి మాట్లాడుకుంటే, హిందూ సాంప్రదాయంలో గంగాజలం అత్యంత పవిత్రమైనది. వీలైతే ఒక గంగాజలం బాటిల్ ముందే కొని తెచ్చుకుని మీరు స్నానం చేసే బకెట్ నీటిలో కొద్దిగా గంగాజలాన్ని కలుపుకోవాలి. ఇలా గంగాజలం కలిపిన నీటితో స్నానం చేస్తే మీరు నేరుగా గంగా నదిలోనే కాదు, ప్రపంచంలోని అన్ని పుణ్యనదులలో స్నానం చేసినంత పుణ్యఫలం మీకు దక్కుతుంది. గంగాదేవి సాక్షాత్తు విష్ణుపాదోద్భవి కాబట్టి ఆ నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరానికి అంటిన సమస్త పాపాలు కడిగివేయబడతాయి. గంగాజలానికి ఉన్న శక్తి అమోఘమైనది. అది మీలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఒకవేళ మీకు గంగాజలం అందుబాటులో లేకపోతే అస్సలు చింతించకండి. మన చుట్టూనే ఉండే వేప చెట్టు ఆకులు కూడా అంతే గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. 7 లేత వేపాకులను తీసుకువచ్చి వాటిని చేతితో కొంచెం నలిపి స్నానం చేసే నీటిలో వేసుకోవాలి. వేప చెట్టును మనం సాక్షాత్తు గ్రాదేవతగా, లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. వేపాకులలో ఉన్న ఔషధ గుణాలు మీ శరీరంలోని చర్మ వ్యాధులను, అనారోగ్యాలను తొలగించడమే కాకుండా ఆధ్యాత్మికంగా మీ మీద ఉన్న చెడు దృష్టిని, దిష్టి దోషాలను పోగొడతాయి. వేపాకు నీటితో స్నానం చేయడం వల్ల మీ శరీరం శుద్ధవుతుంది మరియు మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇక ఈ 2 దొరకని పక్షంలో ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కల్లుప్పును అంటే గల్లుప్పును ఉపయోగించవచ్చు. స్నానం చేసే నీటిలో 1 స్పూన్ కల్లుప్పును కలిపి ఆ నీటితో స్నానం చేయాలి. ఉప్పు అనేది సముద్రం నుండి పుట్టింది. లక్ష్మీదేవి కూడా సముద్రం నుండే జన్మించింది కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా చూస్తాము. కల్లుప్పుకు ఉన్న అతిపెద్ద శక్తి ఏమిటంటే, అది మన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని లేదా నెగిటివ్ వైబ్రేషన్స్ను లాగేసుకుంటుంది. మీ ఒంట్లో ఉన్న అలసట, నీరసం మరియు దరిద్ర పీడలు తొలగిపోవాలంటే ఉప్పు నీటి స్నానం అద్భుతంగా పనిచేస్తుంది. గనుక ఈ చైత్ర పౌర్ణమి రోజున ఈ 3 ఏదో ఒకటి నీటిలో కలిపి స్నానం చేయడం వల్ల మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఈ పవిత్ర స్నానం కేవలం శరీరాన్ని శుభ్రం చేయడమే కాకుండా మీ ఆత్మను కూడా పవిత్రం చేస్తుంది. ఈ విధంగా స్నానం చేయడం వల్ల మీ సుడి తిరిగిపోతుంది. అంటే మీ దురదృష్టం కాస్త అదృష్టంగా మారుతుంది. అష్ట ఐశ్వర్యాలు కలగడమే కాకుండా ఇంట్లో ఎప్పుడూ ధనానికి లోటు లేకుండా ఉంటుంది. ధనలాభం కలగడం వల్ల మీ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుంటుంది. మానసిక ఒత్తిడి, భయం, ఆందోళన వంటి సమస్యల నుండి మీకు విముక్తి కలిగి గొప్ప మనోధైర్యం ప్రాప్తిస్తుంది. మీ శరీరంలో ఉన్న దీర్ఘకాలిక రోగాలు కూడా క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ముఖ్యంగా చైత్ర పౌర్ణమి అనేది హనుమంతుని జన్మదినం కూడా కాబట్టి ఈరోజు స్నానం చేసి హనుమంతుడిని స్మరించుకోవడం వల్ల శని దోషాలు, కుజదోషాలు వంటి గ్రహపీడలు కూడా తొలగిపోతాయి. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. ఈ పవిత్ర చైత్ర పౌర్ణమి రోజున గంగాజలంతో గాని
వేపాకులతో గాని లేదా కళ్ళుప్పుతో గాని స్నానం చేసి మీ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మీకు అంతా మంచే జరుగుతుంది. మన పూర్వీకులు చెప్పిన ఈ సంప్రదాయాలను అనుసరించడం వల్ల మనకు మేలు జరుగుతుందే తప్ప కీడు జరగదు. కాబట్టి రేపు రాబోయే ఈ అతిపెద్ద పౌర్ణమిని సద్వినియోగం చేసుకోండి. ఈ చైత్రమాసము శుక్లపక్షంలో వచ్చే హనుమాన్ జయంతి నాడు మీరు ఏం చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఆకును తినండి చాలు. 1 గంటలో ఒంట్లో ఉన్న దరిద్రాలు పోయి ఆయుష్ పెరుగుతుంది. అపర కుబేరులు అవుతారని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాన్ జయంతి రోజు ఈ ఆకును తినటం వల్ల మీ ఒంటికి సర్వశక్తులు వస్తాయి. హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈ రోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ అరటి తోటల్లోనూ విహరిస్తూ ఉంటారు. ఆంజనేయ స్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన తమలపాకులతో పూజించటం వలన మనకు కూడా శాంతి సుఖము లభిస్తాయి. తమలపాకులకు మరో పేరు నాగవల్లి దళాలు. తమలపాకులతో పూజించటం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. హనుమాన్ జయంతి రోజు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే రోగాలతో ఇబ్బందులు పడేవారికి త్వరగా గుణం కనిపిస్తుంది. స్వామివారికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి. సంసారంలో ప్రశాంతత లేని వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం బాగుపడి చక్కగా ఎదుగుతారు. వ్యాపారంలో చాలా నష్టాలు వస్తూ ఉంటే స్వామికి తమలపాకుల ఆహారాన్ని వేయించి తమలపాకులు పండ్లు దక్షిణ సమేతంగా దానం చేస్తే వ్యాపారం వృద్ధిలోనికి వస్తుంది. ఏ వ్యక్తి అయితే హీనంగా చూడబడతాడో అటువంటి వ్యక్తి స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే సంఘంలో గౌరవం లభిస్తుంది. శనేశ్వర దృష్టి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది. వైద్యపరంగా నయం కాని వ్యాధులు ఉన్నవారు స్వామికి తమలపాకుల హారాన్ని వేసి ప్రసాదాన్ని స్వీకరిస్తే అన్ని రోగాలు నయమవుతాయి. సుందరకాండ పారాయణం చేసి స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్మ అనుగ్రహం కలుగుతుంది. వాద ప్రతివాదనలో జయం సాధించాలంటే స్వామిని ప్రార్థించి తమలపాకుల హారాన్ని సమర్పించి ప్రసాదం తీసుకుంటే జయం మీదే అవుతుంది. తమలపాకుల తాంబూల దానంతో గంగాదేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలను వేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. అనంతరం తమలపాకులను భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. భక్తులు దీనిని మహాప్రసాదంగా భావించి తింటారు. ఇక ఈరోజు ప్రతి ఒక్కరూ ఆంజనేయ స్వామి వారి ఫోటో ముందు తమలపాకులు ఉంచి దానిపై పంచదారను వేయాలి. స్వామివారిని నిష్ఠగా పూజించి నెయ్యితో దీపం వెలిగించాలి. తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చెప్పుకోండి. ఈ పవిత్రమైన రోజున హనుమంతుడికి అరటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి. ఇక ఇప్పుడు స్వామివారి పటం ముందు పెట్టిన తమలపాకును పంచదారతో సహా తినాలి. ఇలా తినటం వల్ల 1 గంటలో మీ ఒంట్లో ఉన్న దరిద్రాలు పోతాయి. మీ ఒంట్లో ఉన్న రోగాలు కూడా తగ్గిపోతాయి. హనుమాన్ జయంతి రోజు ఇది తినటం వల్ల మనకు చక్కని ఆరోగ్యం వస్తుంది. ఈరోజు ఎవరైతే ఈ ఆకును తింటారో వారు ఆయుష్ పెరుగుతుంది. కాబట్టి హనుమాన్ జయంతి రోజున మర్చిపోకుండా ఈ ఆకును తిని ఆయుష్ను పెంచుకోండి. ఆనందంగా జీవించండి. హనుమాన్ జయంతి రోజు అరటి చెట్టును తాకితే చాలు మీ జన్మ ధన్యమైపోతుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎందుకంటే హనుమకు అరటి చెట్లంటే చాలా ప్రీతి. ఆంజనేయ స్వామి వారు ఎప్పుడూ అరటి తోటల్లో సంచరిస్తూ ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి హనుమాన్ జయంతి రోజు దగ్గరలో ఉన్న అరటి తోట దగ్గరకు కానీ అరటి చెట్టు దగ్గరకు కానీ వెళ్ళి ముందు అరటి చెట్టుకు నమస్కారం చేసుకోండి. తర్వాత ఆ అరటి చెట్టు చుట్టూ 21 ప్రదక్షిణలు చేసి అరటి చెట్టును 11 సార్లు తాకండి. అలా తాకేటప్పుడు ఓం ఆంజనేయాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ టచ్ చేయండి. తర్వాత ఆ అరటి చెట్టు దగ్గరలో కాసేపు కూర్చోండి. అంటే 1-2 నిమిషాలు కూర్చుని తర్వాత ఇంటికి వెళ్ళిపోండి. అలాగే ఈరోజు మీకు ఎక్కడ కోతులు కనిపించినా అరటి పండ్లను ఆహారంగా పెట్టండి. హనుమత్ జయంతి రోజు ఇలా ఈ చెట్టును తాకితే చాలు మీకు ఉన్న కష్టాలు దరిద్రాలు పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం కూడా లభిస్తుంది. అరటి చెట్టులోని ప్రతి భాగం ఏదో విధంగా మానవుడికి ఉపయోగపడేదే. అరటి చెట్టును శుభకార్యాల సమయంలో ద్వారాలకు కడతారు. ఇక ప్రసాద వితరణకు ఈ ఆకులను ఉపయోగిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల భోజనాలకు కూడా అరటి ఆకులను ఉపయోగిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో కదిలీ వ్రతం పేరుతో అరటి చెట్టుకు పూజ చేస్తారు. అరటి పండును మించి ఆరోగ్యం కలిగించే పండు మరి ఒకటి లేదు. అరటి పువ్వుతో కూడా మనకు అనేక రకాల లాభాలు ఉన్నట్లుగా వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు. అరటి పండు ద్వారా లభించినట్టే మనకు ఎన్నో పోషకాలు అరటి పువ్వు ద్వారా కూడా లభిస్తాయి. కానీ అరటి పువ్వును నేరుగా కాకుండా కూర వండుకొని తినాలి. దీంతో రుచికి రుచి, పోషకాలకు పోషకాలు కూడా లభిస్తాయి. కొంతమంది తెలియని తనంతో అరటి చెట్టును గొడ్రాలిగా భావించి చూస్తూ ఉంటారు. పెళ్ళి అయ్యి భార్య చనిపోయినా, 2 సార్లు పెళ్ళి అయ్యి విడిపోయినా లేక చనిపోయినా అతనికి 3వసారి అరటి చెట్టుకు ఇచ్చి పెళ్లి చేస్తారు. ఎందుకంటే ఇలా చేస్తే అతని జాతకంలో ఉన్న మహాదోషాలన్నీ కూడా అరటి చెట్టు తొలగించి అతని జీవితం చక్కదిద్దుతుందని ఇలా కళ్యాణం జరిపిస్తారు. దోషాలు పోవడానికే ఇలా అరటి చెట్టుకు పెళ్లి చేస్తారు కానీ అరటి చెట్టు గొడ్రాలు కాదు. ఇన్ని విశిష్టతలు కలిగిన అరటి చెట్టును మీరు కూడా హనుమాన్ జయంతి రోజు టచ్ చేసి శుభ ఫలితాలను పొందండి. ఈ రోజున జుట్టు కత్తిరించుకోవటం, గోళ్ళు కత్తిరించుకోవటం, జుట్టు విరబూసుకోవటం, గడపల మీద కూర్చోవటం, తొక్కటం, తిట్టుకోవటము, శాపనార్థాలను పెట్టుకోవటము, ఇటువంటి పనులు అనేవి పొరపాటున కూడా చేయకూడదు. మగవారు కూడా షేవింగ్, గడ్డము ఇలాంటివి చేయకూడదు. దూర ప్రయాణాలు ఏమైనా ఉంటే అవి కూడా చేయటం మంచిది కాదు. ఈ పౌర్ణమి రోజు మీరు నలుపు రంగు బట్టలు అనేవి పొరపాటున కూడా ధరించకూడదు. నలుపుకు పౌర్ణమి అస్సలు పడదు. కాబట్టి మనం ఈ రోజున నలుపు రంగు బట్టలు వేసుకోవటం వలన మన జీవితంలో నష్టాలు, కష్టాలు ఎక్కువైపోయేటటువంటి అవకాశం అనేది ఉంది. డబ్బులు పాలైపోయేటటువంటి ప్రమాదం అనేది ఉంది. అలాగే నిందలు వచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి నలుపు రంగు బట్టలు ధరించకూడదు. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి. చైత్ర పౌర్ణమిని మహాచైత్రి అని, చిత్ర పౌర్ణమి అని అంటారు. ఈ రోజున శివపార్వతుల కళ్యాణాన్ని జరిపించటం మంచిదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఈ రోజు గుడిలో శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని తిలకిస్తే పాపాలు పటాపంచలై పుణ్య ఫలాల రాశి పెరుగుతుంది, దోషాలు తొలగిపోతాయి, సుఖ సంతోషాలతో కూడిన జీవితం లభిస్తుందని చెప్తూ ఉంటారు. పురాణాల ప్రకారం చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతారని నమ్ముతారు. ఈ రోజు సత్యనారాయణ స్వామి కథని విన్నా చాలు మంచి ఫలితం వస్తుంది. ఈ రోజు చిత్రగుప్తుని జన్మదినం కూడా జరుపుకుంటారు. పుట్టినవారు మరణించక తప్పదు, మరణించిన వారు తిరిగి జన్మించక తప్పదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఎప్పుడో చెప్పాడు. అంటే ఈ సృష్టిలో జన్మించిన ప్రతి ప్రాణి ఏదో ఒక రోజు చనిపోక తప్పదు. ఒకవేళ అలా జరగలేదంటే ఈ సృష్టిలో ప్రతి సృష్టి అనేది ఆగిపోతుంది. మన మనుషుల విషయానికి వస్తే పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజు ఖచ్చితంగా చనిపోతాడు. కాకపోతే కొద్దిగా వెనుక ముందు అవ్వవచ్చు, కానీ మరణం మాత్రం తప్పదు. మనిషి యొక్క ఆయువు తీరిన తర్వాత యమధర్మరాజు వచ్చి వారి ఆత్మలను తీసుకుని వెళ్తాడని నమ్మకము. అక్కడ చిత్రగుప్తుడు పాపాలను లెక్కిస్తాడు. చిత్రగుప్తుడు హిందూ పురాణాల ప్రకారం మనుషుల పాపపుణ్యాల చిట్టా రాసేవాడు. యమధర్మరాజు ఆస్థానంలో ఉంటాడు. మనుషులు చనిపోయిన తర్వాత వారికి స్వర్గమో నరకమో ఈయన తేలుస్తాడు. ఈయన బ్రహ్మపుత్రుడు కాబట్టి హిందూ పురాణాలలో ఈయనకు ప్రత్యేకమైన స్థానముంది. చిత్రగుప్తుడు బ్రహ్మదేవుని శరీరం నుండి ఉద్భవించాడని పురాణ వివరణ ఉంది. ఆ పురాణ కథ ప్రకారం బ్రహ్మ మరణించిన వారి లోకాన్ని యముడికి అప్పగించాడు. యముడు తన దగ్గరకు వచ్చే అనేక ఆత్మలను నియంత్రించలేక అప్పుడప్పుడు వారిని స్వర్గానికి లేదా నరకానికి పంపించటంలో పొరపాట్లు జరిగేవి. ఇది గమనించిన బ్రహ్మదేవుడు యముడిని ఈ పొరపాట్లు సవరించుకోమని హెచ్చరిస్తాడు. దానికి యముడు ఒక్కో జీవి ఎత్తే 84 జన్మల వలన తనకు భారం ఎక్కువైందని, ఈ పని భారం కష్టంగా ఉందని తెలియజేస్తాడు. దాంతో బ్రహ్మ ఆ సమస్యను పరిష్కరించడానికి కొన్ని వేల సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. ఆఖరున కళ్ళు తెరిచి చూసేసరికి తనకు ఎదురుగా ఒక వ్యక్తి కలము కాగితము పట్టుకుని కనిపించాడు. ఆ విధంగా చిత్రగుప్తుడు బ్రహ్మ శరీరం నుంచి ఉద్భవించాడు. అతను యముని దగ్గర పాపపుణ్యాలు లెక్కలు వేస్తూ ఎంతో సహాయకారిగా ఉంటాడు. ఈ రోజును అంటే చైత్రశుద్ధ పౌర్ణమిని చిత్రగుప్తుడికి అంకితం ఇచ్చారు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.